ప్రతి 6 నెలలకు ఒకసారి టైమ్స్ నౌ సంస్థ దగ్గర నుంచి ఒక సర్వే రావడం, అది వైసీపీ వారే షేర్ చేయడం. అంటే ఆ షేరింగ్ ఫిగర్స్ చూసినప్పుడు మనం 24 1 0 24 వైసీపీకి వచ్చేస్తాయంట, 1 టీడీపీకి అంట, ఇతరులు 0. ఇంకా ఇతరులు నగడాలు ఏమి ఉండవు. అయితే మరి ఎంతో గాంభీర్యం, 175కి 175 సాధిస్తామని ఓ రకంగా చెప్తూ, మరో పక్క నుండి మీరిద్దరు కలిసి వెళ్ళకూడదు, వద్దొద్దు అని జనసేన టీడీపీని విడదీసే ప్రయత్నాలు చేయడం. కానీ మరో పక్క నుంచి ఇలా సర్వే సంస్థల ద్వారా రిపోర్ట్స్ బయటికి రిలీజ్ చేసి, మరి వారే ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా షేర్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏదేమైనప్పటికీ ప్రజల నాడి ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? సీనియర్ జర్నలిస్ట్గా మీకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఈరోజు ప్రజల నాడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంది? ఈ సర్వే ఇచ్చిన ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో అవి రైట్ అంటారా? ఇవి కూడా ఏమన్నా మ్యానిపులేషన్లో భాగం అంటారా? మీ ఓవరాల్ వ్యూ ఏంటి దీని మీద? మీరు చెప్పినట్టు క్రమం తప్పకుండా ఇవే ఫిగర్లు వస్తూ ఉన్నాయి. రాజకీయం అనేది కాన్స్టెంట్గా ఉండదు, అది వోలటైల్గా ఉంటుంది. రాజకీయం అనేది ఇది ఒక ప్రక్రియ. ఒక్కసారి ప్రభుత్వం హైలో ఉండొచ్చు, ఇంకొకసారి ప్రతిపక్షం హైలో ఉండొచ్చు. ఈ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది పాజిటివ్గా స్పందించవచ్చు, కొంతమంది నెగిటివ్గా స్పందించవచ్చు. అంతే తప్ప స్థిరంగా 25 పార్లమెంటు స్థానాలు ఉంటే 24 మీకే గుద్దుతాం అని చెప్పి అదే కాన్స్టెంట్గా అదే ఫిగర్ తోటి ఎవరైనా సర్వే రిపోర్ట్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా తప్పు అని అర్థం. ఆ ఓటు కూడా టీడీపీకి ఏ స్థానమో కూడా ఉండాల్సిందిగా చెప్పాలి. అది ఏ స్థానం? తెలుగుదేశానికి ఒక స్థానం ఎందుకు ఇచ్చారు? అసలు 25కి 25 వేసేసుకోవచ్చు. ఇప్పుడు వైనాట్ 175 అన్నప్పుడు వైనాట్ 25, మరి ఒక్క సీటు ఎందుకు తగ్గిస్తున్నారు అనేది ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ఒక్క సీటు ఎందుకు తగ్గిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. అంటే ఒక్క సీటు పోతున్నది అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఊరుకుంటున్నాడు? వైనాట్ 175 అనేది ఆయన స్లోగన్ అయినప్పుడు ఈ ఒక్క పార్లమెంటు సీటు ఏదో కనిపెట్టి ఆ పార్లమెంటు స్థానంలో తగిన జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ సర్వేకి 25కి 25 వచ్చేలాగా చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కదా. మరి 6 నెలల ముందర ఇచ్చింది ఇట్లాగే ఉంది, సంవత్సరం ముందర ఇచ్చింది ఇట్లాగే ఉంది, అంతకుముందు ఇచ్చింది ఇట్లాగే ఉంది. ఆ ఒక్క స్థానాన్ని వైసీపీ ఎందుకు పెంచుకోలేకపోతున్నది? ఇది ప్రధానమైన సమస్య. ఇది మనం ఏంటి అంటే సీరియస్ పాయింట్లోకి తీసుకోవాలి అంటే ఆ ఈటీజీ అనే సంస్థ మీద దాని గురించి తెలుగుదేశం ఇప్పటికే చాలా క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఆ ఈటీజీ సంస్థలో పనిచేసే వ్యక్తి ఈ ఐపాక్ టీంలో వాటిట్లో పనిచేస్తుంటాడు. గవర్నమెంట్లో కూడా కొంతకాలం పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ప్లస్ ఆయనకి వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలతోటి ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ బయటికి ఇప్పటికే వచ్చేసిన వాస్తవాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసమే సర్వే చేస్తాడు, జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయటం కోసమే సర్వే చేస్తాడు. దాన్ని మీరు ఇందాకనే చెప్పారు, వైసీపీ వాళ్ళే దీన్ని షేర్ చేస్తారు. సాధారణంగా మీకు మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి సీ ఓటర్ సర్వే ఒకటి వచ్చింది. ఆ సీ ఓటర్ సర్వేని ఎవరు షేర్ చేశారండి? ఎవరు షేర్ చేయాల. అది చూసి అది రిలీజ్ కాగానే అందరూ దాన్ని చూసుకొని ఆహా ఇట్లా ఉందా పరిస్థితి, మూడ్ ఆఫ్ ది నేషన్ ఇట్లా ఉందా. నరేంద్ర మోడీకి ఇప్పుడు 306 స్థానాలు ఉన్నాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ తీసిన తర్వాత 286 వరకు వస్తాయి అని చెప్పి సీ ఓటర్ సర్వే చెప్పింది. ఓకే, ఆ సర్వేనే ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 నుంచి 18 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోబోతున్నది అని ఇచ్చింది. సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్. ఆ సర్వే మళ్ళీ ఇప్పుడు జనవరిలో వస్తుంది అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు కూడా పీరియాడికల్గా ఇస్తారు. ఇప్పుడు నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, అంటే లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను అనుకోవటం ఏంటంటే జనవరిలో వాళ్ళు సర్వే రిలీజ్ చేస్తారు నేను అనుకోవటం. నాకు ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ప్రాక్టీస్ ప్రకారం చెప్తున్నాను.
సీ ఓటర్ సర్వే అంతకు ముందర ఇచ్చిన సర్వేలో 15 నుంచి 18 స్థానాలు తెలుగుదేశం గెలుస్తున్నది. తెలుగుదేశం విపరీతంగా స్వింగ్ ఉన్నది. తెలుగుదేశం బాగా పుంజుకున్నది. 151 స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పడిపోతున్నది. ఇవన్నీ మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతోటి సీ ఓటర్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు. నరేంద్ర మోడీ ఇదేమో కరెక్ట్ అని చెప్పారు, తెలుగుదేశంది తప్పు అని చెప్పారు. ఇదే వైసీపీ వల్ల నరేంద్ర మోడీదేమో కరెక్టుట, అంటే 286 స్థానాలు వస్తాయంటే అది కరెక్టుట. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి 15 నుంచి 18 వస్తే అది తప్పుట అని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమైనా కానీ నిజంగా కూడా అంటే మామూలుగా సీ ఓటర్ సర్వే అది బాగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. అది వాళ్ళు మన దేశంలోనే కాదు, దాదాపుగా ఒక 12-13 దేశాల్లో సర్వే చేస్తారు. కొంతమంది దేశాధ్యక్షులే ఈ సీ ఓటర్ని పిలిచి సర్వే చేయించుకుంటారు. అవును, కొంచెం క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఆ నిర్ణయాలు ప్రజల అభిప్రాయం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ సీ ఓటర్ చెప్పిన దానికి ఇప్పుడు మీరు చెబుతున్న ఈటీజీ సర్వేకి చాలా తేడా ఉంటుంది. ఈ సర్వే మొదటి నుంచి 24-1-0 అదే కాంబినేషన్లో రిలీజ్ చేస్తూ ఉన్నది. ఆ చేసే వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే నిజంగా ఈ సర్వే కరెక్టు అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాడా అనేది ప్రధానమైన ప్రశ్న. నిజంగా ఈ సర్వేని జగన్మోహన్ రెడ్డి నమ్మితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎందుకు తీసేశాడు? విడుదల రజని అనే మంత్రి స్థానాన్ని ఎందుకు మార్చాడు? మేరుగు నాగార్జున అనే మంత్రి స్థానాన్ని ఎందుకు మార్చాడు? ఇవి చెప్పాలి. చెప్పాలి అంటే మనం ఏదో డిమాండ్ చేయటం కాదు, అంటే చేసే పనులకి చెప్పే మాటలకి జరిగే దానికి ఎక్కడా పొంతన కనపట్టలే. నీకు 24 పార్లమెంటు స్థానాలంటే ఒక్కొక్క పార్లమెంటు 7 అసెంబ్లీలు కలిపితే ఒక పార్లమెంటు. అంటే 175లో ఒక 7 నియోజకవర్గాలు తీసేస్తే మొత్తం అన్నీ నువ్వే గెలుస్తున్నావు కదా. ఎందుకు ఈ ఆరాటం? అదే విడుదల రజనీని చిలకలూరుపేటలోనే నిలబెట్టు, ఎటు గెలుస్తుంది కదా. అదే మేరుగు నాగార్జున్ని వేమూరులో నిలబెట్టు, ఎటు గెలుస్తాడు కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసేసి ఆ గంజి చిరంజీవికి ఇవ్వటం ఎందుకు? ఆళ్ల రామకృష్ణారెడ్డినే పెట్టు, నీకు సన్నిహితుడు కదా. తెలుగుదేశం నాయకుల మీద కేసులు వేసిన నాయకుడు కదా. ఎందుకు తీసేస్తున్నావు వాళ్ళని? ఈ సర్వే రిపోర్టు కరెక్ట్ అయితే నీ యాక్షన్స్ ఒక రకంగా ఉంటాయి. ఈ యాక్షన్స్ను బట్టి చూస్తే సర్వే రిపోర్టు తప్పు అని తేలుతుంది. మనం వేరే ఏది లెక్కలు వేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, ఈ సర్వే రిపోర్ట్లు, ఈ రెండిటి గురించే మాట్లాడుతున్నాం. సర్వే రిపోర్టు కరెక్టు అని నువ్వు భావిస్తే ఈ మార్పులు ఎందుకు చేస్తున్నావు? ఈ మార్పులు చేస్తున్నావు అంటే సర్వే రిపోర్టు కరెక్ట్ అని నువ్వే నమ్మటం లేదు అనేది ప్రధానమైన సమస్య. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయటం, పరిశ్రమల్ని వెళ్ళగొట్టడం, కొత్త కంపెనీలు రాకపోవటం, నిరుద్యోగ యువత సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం, పక్క రాష్ట్రాలకి వలసలు. ఇదివరకు ఒక శ్రీకాకుళం నుంచి, లేకపోతే చిత్తూరులోని కొన్ని ప్రాంతాల నుంచి, అనంతపూర్లో నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వలసలు ఉండేవి. ఈ రోజున కృష్ణా గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు ఉన్నాయి. చదువుకున్న నిరుద్యోగులు వలసపోతున్నారు. అంతకుముందు చదువు అంటే ఇది లేని అక్షరజ్ఞానం లేని వాళ్ళే వలసపోయే పరిస్థితి నుంచి అక్షరాస్యులు కూడా వలసపోయే స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదిగింది. అంటే అటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటు ఏ వ్యక్తి అయినా సరే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే అతని మీద దాడులు చేయటం, అరెస్టులు చేయటం, నిరంకుశంగా అణిచివేయటం, బూతులు తిట్టడం, ఇంకా అడిషనల్గా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ప్రజా వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందండి. యాక్చువల్లీ
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సొంత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన స్టార్టింగ్ డే చెప్పాడండి. ఆయన చాలా సుస్పష్టం 151 వచ్చినాయి అంటే నీ మీద చాలా బాధ్యత ఉంది, నువ్వు చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని ఆయన చెప్పాడండి. అయినా సరే మనకి ఇంకా తిరుగు లేదు, మనకు అడ్డు లేదు అని ప్రవర్తించాడు. ఫైనల్గా ఈరోజు మొత్తం మారిపోయింది తిమ్మిరి బొమ్మ. ఇప్పుడు నిజంగా కూడా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడని కాదు, కానీ 151 స్థానాల్లో గెలిచిన వ్యక్తి చాలా హంబుల్గా ఉండాలండి. ఎంతో అసలు ప్రజల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. అవును, అంత మ్యాండేట్లు రావు కదండి. అంత మ్యాండేటు నీకు ప్రజలు నీ మీద నమ్మకంతో ఇచ్చినప్పుడు, ఇంకొకటి ఏంటి అంటే డబ్బులు సంపాదించుకోవాలి. నువ్వు ఆల్రెడీ సంపాదించేసుకున్నావు కదా, ఇప్పుడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఎంత నిజాయితీగా పరిపాలన సాగించాలి. ఈ ఇసుక కుంభకోణాలు ఏంటి, ఈ మద్యం కంపెనీలు ఏంటి, ఆ బ్రాండ్లు ఏంటి, గతాన్ని మించిపోయే దోపిడీ, ఇటువంటి పరిస్థితులు ప్రజలు ఊహించలేదు. అందుకనే ఈ స్థాయిలో తిరుగుబాటు జరుగుతున్నది, ఈ స్థాయిలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే ప్రభుత్వ వ్యతిరేకత కట్టలు తెంచుకున్నది. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు సర్వే చేయక్కర్లేదండి, అందరికీ కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నది. మీరు ఎవరిని అడిగినా కానీ జగన్ ప్రభుత్వం బాగుంది అని చెప్పే నాథుడే కనపట్టలేదు ఆ రాష్ట్రాల్లో. అందుకని ఈ సర్వేలని, ఈ సర్వే రిపోర్ట్లని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలే కాదు, వైసీపీ నాయకులే నమ్మే పరిస్థితి లేదు.